ఈరోజు మన వాక్య ధ్యాన నిమిత్తం ఇర్మియా గ్రంథంలో నుండి ఒక వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథంలో నుండి పాత నిబంధన గ్రంథంలో 642, జనరల్ బైబిల్స్ అయితే 642 ఆ పేజ్ ఓపెన్ చేస్తే అక్కడ ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం ఉంటుంది. అందులో 4వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు కూడా దయచేసి దాన్ని చూడండి. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కుండ చేశాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల ప్రభువా, ఈ పునరుద్ధాన దినమున ఆత్మ కలిగిన నీ సంఘములో మీరు మాకు అనుగ్రహించిన లేఖనమును బట్టి నీకు వందనాలు ప్రభువా. అయోగ్యుడునైన నన్ను నీ సిలువ చాటున నన్ను మరుగుపరచి మీరే ఉపదేశించి మీరే బోధించమని ప్రార్థిస్తున్నాం. మీ వాక్యము అనే విత్తనము మా హృదయములో నాటబడి అవి అనేక ఫలములు వరములు కలిగిన వారమై అనేక మందికి మేము ఆశీర్వాదకరముగా ఉండడానికి వినగలిగిన చెవులు, గ్రహించే మనస్సు మాకు అనుగ్రహించి నీ శక్తిగల లేఖనాలను సాత్వికమైన మనస్సుతో మేము స్వీకరించి నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనం. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. ఆశ్చర్యకరమైన దేవుడు మన దేవుడు, ఎవరిని త్రోసివేసేవాడైతే కాడు. దేవుని వాక్యం చెప్పబడిన రీతిగా నా యొద్దకు వచ్చేవారిని నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా త్రోసివేయువాడును కాను అని చెప్పబడుతుంది. చెడ్డవారిని కూడా త్రోసివేసేవాడు కాదండి. అందుకే వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, నేను మంచివాని మీదను చెడ్డవాని మీదను నా యొక్క కనుదృష్టిని ఉంచాను అని చెప్పబడుతుంది. అందుకే 2 దినవృత్తాంతాల్లోని 16:9 చెప్తాడు, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఆయన దృష్టి మన మీద ఉంచి ఆశీర్వదించాలని మనలను వెతుకుతున్న దేవుడు. ఎంత గొప్ప ప్రేమ అండి ఆయనకి. అలాంటి దేవుని వైపు చూసి తన చిత్త ప్రకారము జీవించటం నేర్చుకోవాలి. చాలామంది జీవితాలలో మా పరిస్థితులు బాగులేవండి, మేము చెడిపోయామండి, మేము నిలదొక్కుకోలేకపోతున్నామండి, మేము బాగుపడేది ఎప్పుడండి, మా పరిస్థితులను సరిచేయబడేది ఎప్పుడు, మాకు ఆరోగ్యం వచ్చేది ఎప్పుడు, మా పిల్లలను పైకి తీసుకొని వచ్చేది ఎప్పుడు, మేము ఒక గృహాన్ని కట్టుకునేది ఎప్పుడు, ఇలాగా ప్రభు అలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు. బైబిల్ చెప్తుంది, నువ్వు చింతించినంత మాత్రాన నీ ఎత్తు మురిడు కూడా చేసుకోలేవు. రెండవ మాట, నీ హృదయములో విచారము వాడిని కృంగదీయను అని బైబిల్ మనకి చెప్తుంది. కాబట్టి ఆలోచనలు అనేవి మనలను చింతలోనికి, విచారములోనికి తీసుకొని వెళతాయి. 2 యవనస్తులు ఉన్నారు, వారు ఎక్కడి నుంచో వచ్చారు, సిటీలోని ఉద్యోగాలు చేసుకుంటున్నారు. 2 క్రైస్తవులే, ఏదో చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. 2కి బాధలు, 2కి సమస్య లేని మనిషి ఎవరుంటారండి? సమస్యలు, బాధలు ఎన్నో ఉన్నాయి. అందులో 2లో ఒకడు తెల్లవార్లు కూడా వాటి గురించి ఆలోచిస్తుంటాడు. ఇది ఎట్లా చేయాలి, దీనికి ముగింపు ఎప్పుడు, వాడికి ఉన్న అప్పును నేను తీర్చగలనా, తెల్లవారు ఎప్పుడో 4 గంటలకు పడుకుంటాడు వాడు రాత్రి అంతా. రెండో వాడు 9 గంటలకే పడుకుంటాడు, మార్నింగ్ 5కి లేస్తాడు.
వీడికంటే వాడికి ఎక్కువ సమస్యలు ఉన్నాయి. వాడు పడుకుంటాడు హ్యాపీగా. ఒకరోజు వీడు అడిగాడు, ఎరా నీకు నాకంటే ఎక్కువ సమస్యలు బాధలు ఉన్నాయి కదా, నీకు నిద్ర ఎలా పడుతుందిరా, 9 గంటలకే గురక తీస్తుంటావు, ఎట్లా పడుకుంటున్నావు అంటే వాడు చెప్పిన మాట ఏంటి తెలుసా? మనము క్రైస్తవులం, ప్రభువు నమ్ముకున్నాం, ప్రభువు చెప్పాడు చింతించడం వల్ల ఏం ప్రయోజనం లేదన్నాడు, జరగవలసింది ఎలాగా జరుగుతుంది, నీ చింతంతా నా మీద వేయమన్నాడు. నేనేం చేశాను, నా చింతంతా తీసుకెళ్ళి ఆయనకి ట్రాన్స్ఫర్ చేశా. ఇప్పుడు నా దగ్గర చింత ఏమీ లేదు. ఆయన రాత్రంతా నిద్రపోడు, మన గురించే ఆయన చింతిస్తుంటాడు. ఎందుకంటే మన చింతలు ఆయనకి వేశాను. ఆయన నిద్రపోక నేను నిద్రపోకితే ఏమి లాభం, నేను మంచిగా పడుకుంటున్నాను రా అన్నాడు. అందుకు ఇక్కడ చెప్తున్నాడు, ఫిలిప్పీకి రాసిన పత్రికలో ఒక మాట చెప్తాడండి 4:6లో, దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అని చెప్పాడు. ప్రియులారా, చదవబడిన దేవుని యొక్క వాక్యములో, అంటే మనము చదివిన మూల వాక్యములో ఇర్మియాకు ప్రభువు చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు, ఇర్మియా నువ్వు కుమ్మరివాని ఇంటికి పో, ఆ కుమ్మరివాడు నా మాటలు ఏమున్నాయో ఆ కుమ్మరివాడు నీకు చెప్తాడు, నువ్వు కుమ్మరివాడి ఇంటికి వెళ్ళు అన్నాడు. అలాగే ఇర్మియా కుమ్మరివాని ఇంటికి వెళ్ళిన తర్వాత కుమ్మరి ఏం చేస్తున్నాడంటే సారి మీద మట్టి పెట్టి ఒక పాత్రను చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు మధ్యలో ఆ పాత్ర పగిలిపోయింది. పగిలిపోయినప్పుడు కుమ్మరి ఊరుకోలేదండి, మరలా ఆ పాత్రను, ఆ మట్టిని అంతటిని తీసి మరి కొంచెం నీళ్లు పోసి బాగా జిగటగా చేసి మళ్ళీ సారి మీద పెట్టి మరొక కుండ తయారు చేస్తాడు. ఆ కుండ కుమ్మరి చేతిలో, అంటే ఈ సారెపై తనకు ఇష్టమైన పాత్రగా చేస్తాడు రెండవసారి. ఈరోజు ఎన్నో కుటుంబాలు పగిలిపోయినవిగా ఉన్నాయి. వారు ఆలోచించిన రీతిగా జరగకపోవటం, ఆర్థిక విషయాలలో కానీ, ఆత్మీయ విషయాలలో కానీ, ఆహార విషయాలలో కానీ, బిడ్డల విషయాలలో కానీ ఎన్నో ఇబ్బందులతో మేము పగిలిపోయామనే స్థితిలో ఉన్నాయి చాలా కుటుంబాలు. ప్రియులారా, కుమ్మరి వాని చేతిలో పగిలిపోయిన కుండ మట్టిని జిగటగా చేసి సారెపై ఉంచి మరి ఒక కుండ తయారు చేస్తాడు. ఒకవేళ దేవుని కుటుంబంలో ఉండి దేవుని యొక్క చిత్తానుసారముగా నీవు జీవిస్తే, నీ జీవితంలో కష్టాలు వచ్చినా, నీ జీవితంలో నష్టాలు వచ్చినా, నీ జీవితంలో ఇబ్బందులు వచ్చినా, నీ జీవితంలో శోధనలు వేదనలు వచ్చినా, ఆ కృపగల దేవుడు తన చేతులతో మరి యొక్క నిర్మాణము నీకు అనుగ్రహిస్తాడు. ఒక మంచి కుండగా నిన్ను తయారు చేస్తాడు, ఉపయోగకరమైన పాత్రగా నిన్ను చేస్తాడు. కొన్ని సందర్భాలలో ఆ కుండ బయట పెడితే ఎవరో దాన్ని పగలగొట్టడమో, లేకపోతే ఆ కుండ దేనికో తగిలి పగిలిపోవటమో జరుగుతుంది. అనగా దీని అర్థం ఏమిటంటే ఇతరుల ద్వారా మనం పగిలిపోయాం, లేదా మనంతట మనమే పగిలిపోయాం. అలాంటి వారిగా కొంతమంది ఉంటారు. అయితే మనం చేసే తప్పుల ద్వారా, మనము దేవునికి వ్యతిరేకంగా చేసిన కార్యాల ద్వారా, అన్యాయాలు అయితేనేమి, అక్రమాలు అయితేనేమి, మోసం అయితేనేమి, వీటి ద్వారా మనంతట మనమే పగిలిపోతాం. ఇతరుల ద్వారా, అంటే ఇతరుల ద్వారా చెడిపోవడం, ఇతరుల ద్వారా పగిలిపోవటం, ఇతరుల ద్వారా మోసపోవడం, కొన్ని ఇలాంటివి ద్వారా కొన్ని పర్యాయాలు కుండ పగిలిపోతుంది. ఇంతకీ ఆ కుమ్మరివాడు ప్రభువైన యేసయ్య అయితే ఆయన చేతిలోని పాత్రలు మనం. మనకు వచ్చే కష్టాలు కానీ, మనకు వచ్చే నష్టాలు కానీ, మనకు వచ్చే అవమానాలు కానీ, మనకు వచ్చే నిందలు కానీ, మనకు వచ్చే ఇబ్బందులు కానీ, వీటన్నిటికీ దేవుడు హామీ ఉంటాడు. ఎప్పుడూ ఆయన చేతులు పగిలిపోతే, మనంతట మనము పగిలిపోతే దేవుడు షూరిటీ లేదండి అక్కడ. ఎందుకంటే మనము ఆయన సముఖంలో మంచిగా ఉండి పగిలిపోయాం.
నిన్ను మరొక పాత్రగా ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నిన్ను చేయగలడు ఆయన. కీర్తనల గ్రంథం 116:13 చెప్తాడు, రక్షణ పాత్ర చేత పుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేస్తానంటున్నాడు. మరొక పాత్ర. నీ అంతట నీవే పగిలిపోయావు అనుకో, దేవుడు ఏమీ చేయలేడు. ఎందుకంటే నీ అంతట నీవు పగిలిపోయావు కనుక ఆ కారణం వలన దేవుడు నిన్ను ఏమీ చేయలేడు. ఇక్కడ గమనించవలసినది ఏమిటి అంటే, ప్రభువు చేతిలో పగిలిపోవటము వారు కొంతమంది అయితే, తమంతట తామే పగిలిపోయిన వారు కొంతమంది ఉన్నారు. ప్రభువులో బాగా ఉన్నవారు కొందరు, తమంతట తామే చెడిపోయిన వారు కొందరు. ప్రభువులో బాగా జీవించి పగిలిపోతే నీ జీవితానికి ప్రభువు షూరిటీ, ప్రభువు నీకు భరోసాగా ఉంటాడు. ఆయన ఖచ్చితంగా నీకోసం ఈరోజు కాకపోతే రేపైనా సరే నిన్ను ఒక మంచి పాత్రగా చేయగలడు ఆయన. ఎప్పుడు? ఆయన మీద నీవు ఆనుకున్నప్పుడు. నీ అంతటి నీవే పగిలిపోతే షూరిటీ ఎవరు లేరండి. పగిలిన కుండ దేనికి, అది పగిలిపోయిన దేనికి పనికిరాదు, అది నిష్ప్రయోజనం. ఈ 2 కుండల్లో మనం ఏ కుండో మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. దేవుని చేతిలోని నీవు ఉంటే నిన్ను దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. పగిలిపోయిన వ్యక్తివైతే నీకు నిరాశే మిగులుతుంది, ఏదీ పొందుకోలేవు. అయితే సర్వశక్తిమంతుడైన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఇంత చేసినప్పటికీ ఎంత ప్రేమామయుడండి ఆయన విడిచిపెట్టేవాడు కాడు. యెహోవా, నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టేవాడు కావు, నీ నామం ఎరిగిన వాడు నిన్ను నమ్ముకుందురు. విడిచిపెట్టేవాడు కాదండి ఆయన. ఉపదేశాన్ని నువ్వు విడిచిపెట్టకు. ఆయన నిన్ను విడిచిపెట్టినప్పుడు నువ్వేం విడిచిపెట్టకుండా ఉండాలి? ఆయన ఉపదేశాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు. గట్టిగా పట్టుకో, అది నీకు జీవము కనుక దాన్ని పొందియుండు అని చెప్తున్నాడు. సారి మీద ఉన్న కుమ్మరి సారి మీదని ఒకవేళ నిన్ను పాత్రగా ఆయన చేతిలో పగిలిపోతే ఆ కుమ్మరి ఏం చేస్తాడంటే, దానికంటే ఇంక గొప్ప పాత్రగా నిన్ను మళ్ళీ జిగటగా నీళ్లు పోసి జిగట చేసి మళ్ళీ పాత్రగా చేస్తాడు. ఎందుకు? అక్కడ కుమ్మరి యొక్క చేతిలోండి జారిపోయినప్పటికీ కూడా మళ్ళీ నీకు ఒక మంచి నిర్మాణాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక, సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక, ఉన్నావులే ప్రతి క్షణమునా, కనుగొన్నావులే ప్రతి అడుగునా, నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవితును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. ప్రైజ్ ద లార్డ్. ఎన్ని కుండలండి మనం ఇప్పటివరకు ధ్యానించాం? ఎన్ని కుండలు? 2 కుండలు. ఆయన చేతిలో పగిలిపోయిన కుండ, మనంతట మనం పగిలిపోయిన కుండ. 3వది ఓటి కుండ. ఈ ఓటి కుండ మనము 4 కుండలను ధ్యానించాలని
ఈరోజు దేవుడు సంకల్పించాడు. 2 కుండలు అయిపోయేవి. ఈ 4 కుండలలో ఓటి కుండ ద్వారా అనేకమైన ఆత్మీయ సత్యాలు మనము నేర్చుకుందాం ప్రియులారా. మనసు పెట్టి వినండి. కీర్తనల గ్రంథములోని 31వ కీర్తన చూడండి. 466 పేజీ నెంబర్ పాత నిబంధన గ్రంథములో అక్కడ 31వ కీర్తన ఉంటుంది. 12వ వచనం ఎవరైనా చదవండి. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడితిని, ఓటి కుండ వంటి వాడనైతిని. ప్రియులారా, ఇక్కడ దావీదు పలుకుతున్న మాట ఇది. ఈ మాట, నేను ఓటి కుండ వంటి వాడను. తను ఎప్పుడైతే బెత్షెబాతో పాపము చేసి ఆమె గర్భవతి అయినప్పుడు ఈ విషయము తన భర్తకు తెలియకుండా ఉండాలని యుద్ధము జరుగుతున్నప్పుడు సైన్యాధికారికి, సైన్యాధిపతికి కబురు పంపిస్తాడు, వాడిని చంపేశాయని. వాడిని చంపేస్తారు, ఊరియాని చంపేస్తారు. ఎందుకు? ఇతడు చేసిన పాపం బయటపడకుండా ఉండడానికి. అయితే నాతాను ప్రవక్త ద్వారా దేవుడు అతను చేసిన పాపాన్ని అతని చేత ఒప్పింప చేసిన తరువాత ఆయన పశ్చాత్తాపంతో దేవుని పాదాల దగ్గర పడి వేడుకుంటున్న సమయంలో అంటున్న మాట ఇది. స్మరణకి ఆయన నేను జ్ఞాపకం అంటే స్మరణ అంటే జ్ఞాపకానికి నేను రావటము లేదు. నేను ఎందువల్లంటే ప్రియులారా, ఓటి కుండ అంటే రంధ్రం పడిన కుండ కాదండి. ఓటి కుండ అంటే రంధ్రం పడితే నీళ్ళు చరచరచర వెళ్ళిపోతాయి. కానీ ఓటి కుండ అంటే చాలామంది నెర్రి చీలింది అంటారు, మనకు తెలియదు. కానీ ఓటి కుండ అంటే మీకు స్పష్టంగా చెప్తాను. ఒక తల వెంట్రుకంత మందములో ఆ కుండలో ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ ఉంటుంది, పగులు ఉంటుంది, అది కనబడదు. ఆ కుండ కనబడదు. కానీ కుండలు తయారు చేసేవాడికి మాత్రం అది తెలుస్తుంది ఓటి కుండ అని. మనం కొనుక్కుని వెళ్ళిపోతాం గుడ్డిగా. మొదటి రోజు ఏమి కారదు, 2వ రోజు నుంచి కారటం ప్రారంభమవుతుంది. వెంటనే కుండలో ఉన్న వాటర్ లెవెల్ కూడా వెంటనే తగ్గిపోదు. దానికి కొంత టైం కావాలి తగ్గడానికి. అంటే ప్రియులారా, రంధ్రం పడింది కాదు. అలాగే ప్రియులారా, ఆ కుండ అమ్మినప్పుడు వాడు కుండ ఏం చేస్తాడంటే ఆ కుండను కొడతాడు. కొట్టినప్పుడు ఆ కుండ డబ్ డబ్ అని శబ్దం వస్తుంది. అది మంచి కుండ అయితే టంగ్ టంగ్ అని శబ్దం వస్తుంది. అది కుమ్మరి వాడికి తెలుసు, ఆ వ్యక్తికి మాత్రమే తెలుసు. ఈ రీతిగా దేవుడు అంటాడు, దావీదు అంటాడు, నేను ఓటి కుండ వంటి వాడనైతిని ప్రభువా. ఓటి కుండలో నీరు వేసినప్పుడు అది కారిపోతుంది, కానీ అది మనకు వెంటనే తెలియదండి. ఎలా కారుతుందంటే చుక్క తర్వాత చుక్క, బొట్టు తర్వాత బొట్టు, డ్రాప్ బై డ్రాప్, అది ఆ విధంగా అది వాటర్ బయటికి వస్తుంది. వాటర్ లెవెల్ కూడా అది తగ్గిపోవాలంటే చాలా టైం కావాలి, అది సమయం కావాలి. ఆ రీతిగా ఆ యొక్క చాలామంది ఓటికుండ వంటి వారిగా ఉన్నారండి. దేవుడు అంటే దేవుడు దావీదులో వేసిన, దావీదులో పోసిన, బాగా వినాలి, ఆత్మ సంబంధమైన నీరు బొట్టు బొట్టుగా, చుక్క చుక్కగా, డ్రాప్ బై డ్రాప్గా కారిపోతుంది. అందుకే దావీదు నేను ఓటి కుండ వంటి వాడను అంటున్నాడు. అనగా దేవుడు అతనిలో పోసిన రక్షణ కానీ, దేవుడు అతనిలో పోసిన పరిశుద్ధాత్మ కానీ, దేవుడు అతనిలో పోసిన ప్రేమ కానీ, దేవుడు అతనిలో పోసిన క్షమాపణ కానీ, దేవుడు అతనిలో పోసిన మంచితనము కానీ, దేవుడు అతనిలో పోసిన స్తుతి ఆరాధన కానీ, తనలో పోసిన ప్రతి ఒక్కటి బొట్టు బొట్టుగా కారిపోతుంది, బొట్టు బొట్టుగా తగ్గిపోతుంది.
అనగా ఈ వ్యక్తి ఆత్మీయముగా దినదినము దిగజారిపోయే స్థితి. ఈ రీతిగా బొట్టుగా కారిపోవటం, మనం కుండలో ఉన్న లెవెల్ కూడా అప్పుడు తగ్గిపోతుంది, తెలుస్తుంది నీళ్లు కారిపోతున్నాయని. ఈయనలో ఉన్న ఆత్మ సంబంధమైనవన్నీ కూడా కారిపోతున్నాయి. ప్రియులారా, ఈ విధముగా తగ్గిపోవడం భక్తుడైన దావీదు, నేను మరణమై స్మరణకు రాను. స్మరణ అంటే జ్ఞాపకానికి రావటం లేదు. ఎవరికండి జ్ఞాపకం రావటం లేదు? ఎవరైతే నాకు రక్షణ ఇచ్చారో, ఎవరైతే నాకు పరిశుద్ధాత్మనిచ్చారో, ఎవరైతే నాకు అభిషేకమునిచ్చారో, ఎవరైతే నాకు భక్తి జీవితాన్ని ఇచ్చారో, ఎవరైతే నాకు జయ జీవితం ఇచ్చారో, ఎవరైతే నన్ను గొర్రెల కాపరి నుండి సింహాసనమునకు నడిపించారో, ఆయనకి ఇప్పుడు నేను జ్ఞాపకము రావటము లేదు. నేను ఓటికుండ వంటి వాడనైతే. ఏ దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నాడు, ఏ దేవుని ఎదుట పాటలు పాడుతున్నాడు, ఏ దేవుని ఎదుట ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాడో, ఆ దేవుడు అతనిని మర్చిపోయాడు. కుండ పగిలిపోవడం ఒక రకమైతే, ఓడిపోవటం ఒక రకం. రోజు రోజుకు దావీదులో ఉన్న రక్షణ తగ్గిపోతుంది, పరిశుద్ధాత్మ తగ్గిపోతుంది. మొట్టమొదటి దినాలలో దేవునికి ఎంత ప్రార్థన చేశావో, ఎన్ని గంటలు ప్రార్థన చేశావో, మొట్టమొదట దేవునిలోని ఎన్ని గంటలు వాక్యాన్ని ఆయన సన్నిధిలో చదివేవో, మొట్టమొదట్లో నీకు ఎంత తగ్గింపు ఉండేదో, మొట్టమొదట్లో నీకు ఎంత ప్రేమ ఉండేదో, మొట్టమొదట్లో అంటే సేవకులంటే ఎంత భయభక్తులు ఉండేవో, అవన్నీ ఇప్పుడు లేవు. అన్నీ బొట్టు తర్వాత బొట్టు, చుక్క తర్వాత చుక్క, డ్రాప్ బై డ్రాప్ కారిపోతూనే ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు లేవు. అవి ఏమైపోయాయి? కారిపోయాయి. ఓడిపోయే పరిస్థితి. ఇప్పుడు ప్రార్థన లేదు, ఇప్పుడు వాక్యము లేదు, ఇప్పుడు ఉపవాసం లేదు, ఇప్పుడు దేవుని సన్నిధి లేదు, దేవునితో సహవాసము లేదు. సహవాసం ఎందుకు లేదంటే, గుళ్ళో వాళ్ళు అందరూ తెలిసిన వాళ్ళే, నెలకు ఒకసారి పోతే చాలు. ఈ ఓటికుండ బయటికి చూచినప్పుడు ఎవరికీ తెలియదండి ఇది ఓటికుండని. ఇది మంచి కుండే అనుకుంటాం మనం, ఇది మంచి కుండే అనుకుంటాం. కానీ ఓటికుండ అందరూ అనుకుంటారు, కానీ ఇది మంచి కుండ అనుకుంటారు. ఆ వ్యక్తికి మాత్రం తెలుసు నేను ఓటికుండ వంటి వాడనని. ఎవరైతే ఓడిపోయారో ఆ వ్యక్తికి తెలుసు నేను ఓటికుండ వంటి వాడను అని. ప్రియులారా, ఎందుకంటే అతనిలో రోజు రోజుకి ఏది తగ్గిపోతుందో అది కూడా తెలుసు ఆయనకి, ఆ వ్యక్తికి తెలుసు. యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డలు ఆరోగ్యం తగ్గినా ఏమి ఇబ్బంది లేదండి, ఈ లోక సంబంధమైన స్నేహాలు తగ్గినా ఏమీ ఇబ్బంది లేదు, ఆర్థికంగా తగ్గినా ఏమీ ఇబ్బంది లేదు, పేరు ప్రతిష్టలు తగ్గినా ఏమీ ఇబ్బంది లేదు. కానీ దేవునికి సంబంధించిన విషయాలు మాత్రం తగ్గకూడదు. ఎందుకంటే మనిషి జీవించినంత కాలము ఎక్కడికి పోతున్నాడండి? దేవుని దగ్గరికి పోతున్నాడు. ఎవరికి దూరం అవుతున్నాడు? వారి కుటుంబానికి, కుటుంబ సభ్యులకు దూరం అవుతున్నాడు. వయసు పెరిగే కొద్దీ, కాలం జరిగే కొద్దీ, దినాలు గడిచే కొద్దీ, సంవత్సరాలు దొర్లే కొద్దీ దేవునికి దగ్గరగా వెళుతున్నాడు. అందుకే దేవునికి సంబంధించిన విషయాలు మనలో ఏమాత్రం తగ్గకూడదు. ఇవి తగ్గుతున్నాయి అంటే నీవు ఓటికుండ వంటి వాడివే, ఓటికుండ వంటి దానివే. అందుకే దావీదు నేను ఓటికుండ వంటి వాడను అని అంటున్నాడు. నీ వ్యక్తిగత జీవితంలో 6 రోజులు దేవుడు నీకు ఇచ్చాడు. ఆత్మ సంబంధమైన విషయముల గురించి ఒక్కరోజు తనకిమ్మన్నాడు. ఆ ఒక్కరోజు కూడా సణుక్కుంటూ, గొణుక్కుంటూ, విసుక్కుంటూ మందిరానికి, దేవుని సముఖానికి వస్తున్నారండి. ఓటికుండ నుండి కారిపోయి దేవుడిచ్చిన పదార్థాలు మాత్రమే కాదు,
దేవుడు నీ జీవనానికి నీవు బ్రతికినంతకాలము నీకు అవసరమైన వాటిని కూడా దానిలో కలిపి పెట్టాడు. ఏమిటంటే అది ధనం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, సుఖము కావచ్చు, సంతోషము కావచ్చు, సమాధానము కావచ్చు. ఇవన్నీ కలిపి దేవుడు దానిలో పెట్టాడు. కారిపోతున్న రక్షణ, కారిపోతున్న పరిశుద్ధాత్మ, కారిపోతున్న ప్రేమ, కారిపోతున్న ప్రార్థన, వీటితో పాటు నీ జీవం కొరకు పెట్టినవన్నీ అవి కూడా కారిపోతున్నాయి. నీ జీవనానికి పెట్టినవి కారిపోతున్నాయి. నీలో ఉన్న ఆత్మ సంబంధమైన విషయాలు కరిగిపోతున్నాయి, కారిపోతున్నాయి. నువ్వెప్పుడైనా ఆలోచించావా, నేను ఓటికుండ వంటి వాడను, ఓటికుండ వంటి దానను అని? ఓ సహోదరు అంటుంది, నేను రోజు 2 గంటల ప్రార్థన చేస్తానండి, నా ఆర్థిక పరిస్థితులు ఎప్పటికి కూడా అవి ఏమీ దానివల్ల కాలేదు, అలాగే ఉన్నాయి ఆర్థిక పరిస్థితులన్నీ, 2 గంటలు ప్రార్థన చేస్తాను. ఒక సహోదరుడు అంటాడు, అయ్యా నా బిడ్డలు పైకి రావాలని చెప్పి నేను వారానికి ఒకరోజు ఉపవాసం ఉంటా, 24 గంటలు ఉపవాసం ఉంటా, అలాగే సంఘమంతా ప్రార్థిస్తుంది అయ్యా, కానీ ఏమీ జరగటం లేదయ్యా. వారిద్దరూ భక్తిపరులే, కాదనటం లేదు. ప్రార్థనకు ఎందుకు జవాబు రావటం లేదు అంటే ప్రభువు ఇచ్చిన రక్షణలో వారు ఎదగటం లేదు. అందరికీ రక్షణ ఇచ్చాడు, ఆ రక్షణలో దినదినము మనం ఎదగాలి. ఎక్కడేసేవే గొంగలి అంటే అక్కడే ఉన్నాను అంటే కుదరదు. ఎదగాలి అంటే ఏమి చేయాలి అంటే మనకు చాలా అపోస్తులైన పౌలు, అపోస్తులైన పేతురు బాగా చెప్పాడు ఒక మాట. చూడండి 1 పేతురు పత్రిక చదవండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం ఒకసారి. చదువమ్మా. కొత్తగా జన్మించిన శిశువులను రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం చాలు. అయ్యా, రక్షణలో ఎదగాలి అంటే వాక్యం అనే పాలను అపేక్షించాలి, అంటే వాక్యములో ఎదగాలి. నీ రక్షణలో నువ్వు ఎదుగుతున్నావు అంటే ముందు వాక్యములో ఎదుగు. ఆ పాలను అపేక్షించు ముందు. ఆ పాలను అపేక్షిస్తే నువ్వు రక్షణలో ఎదుగుతావు. రక్షణ మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి, మనకిచ్చిన రక్షణ. ప్రియులారా, అందుకే అంటాడు, అంతము వరకు సహించిన వాడే రక్షించబడతాడు. అలాగే తన కుమారుడు ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకానికి తీర్పు తీర్చడానికి దేవుడు నన్ను ఈ లోకానికి పంపలేదంటాడు ప్రభువైన యేసయ్య. ఇంకొక మాట చెప్తాడు, ఎవరైతే ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయరో వారు రక్షించబడతారని చెప్తాడు అపోస్తుల కార్యాలలో. రక్షణను శిరస్త్రాణము మీరు ధరించుకోండి అక్కడ చెప్తాడు. ఏది? సర్వాంగ కవచములో రక్షణ అనే శిరస్త్రాణం అంటే హెల్మెట్ ధరించుకోండి అని చెప్తాడు. రక్షణలో ఎదగాలి అంటే దేవుని వాక్యము బాగా వినాలి. నీవు రక్షణలో ఎదగాలి అంటే విన్న వాక్యాన్ని గ్రహించాలి. నీవు రక్షణలోని ఎదగాలి అంటే గ్రహించిన వాక్యానుసారముగా జీవించాలి. అప్పుడు నీవు రక్షణలోనికి ఎదుగుతావు. నీ స్వరక్షణ భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాలని చెప్తున్నాడు. మనం పొందుకున్న రక్షణ ఎప్పుడు పోతుందో తెలియదండి, ఎలాంటి పరిస్థితుల్లో పోతుందో మనకు తెలియదు, ఎలా పోతుందో కూడా మనకు తెలియదు. పూర్వము ఆది అపోస్తుల కాలంలో సువార్త ప్రకటించడానికి, మరి దేశమంతా ప్రకటించడానికి అనేక మంది వారు ఆస్తులు నమ్మి ఆ ధనాన్ని తీసుకొచ్చి వాళ్ళ పాదాల దగ్గర పెట్టారు. అందులో అననీయ సప్పీరా అని 2 భార్యాభర్తలు ఉన్నారు. ఏమండి, అందరూ ఇస్తున్నారు, మనం కూడా ఇచ్చేద్దామండి, మన ఆస్తిని కూడా అమ్మి, ఓకే అగ్రీడ్ అని చెప్పి మొత్తం ఆస్తి అమ్మేశారు. అమ్మేసిన తర్వాత, నేను చివరి వరకు వెళ్ళను, అమ్మేసిన తర్వాత అందులో కొంత దాచుకోవాలని వారికి తలంపు కలిగింది. ఎప్పుడైతే ఆ తలంపు కలిగిందో అప్పుడే వాళ్ళ రక్షణ పోయిందండి. తర్వాత చచ్చారు, 2 చచ్చారు, మనకు అనవసరం అది.
తలంపు వచ్చినప్పుడే వాళ్ళ రక్షణ పోయింది. ప్రియులారా, దేవుడు మనకిచ్చిన రక్షణను ఏ సమయంలోనే పోవచ్చు. నీకిచ్చిన రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించండి బైబిల్ మనకి చెబుతుంది. అలా కొనసాగించగలుగుతున్నామా? ఎప్పుడైతే ఆ దెలీలాని ఒక మోహపు చూపు చూశాడో సంసోను, అప్పుడే ఆయన రక్షణ పోయింది. అంతక్కల తర్వాత జరిగిందంతా మనకు అనవసరం. యుద్ధం జరుగుతుంది. యుద్ధంలోనే ఆయన ముందుండి యుద్ధ సైన్యాన్ని నడిపించవలసిన దావీదు యుద్ధానికి పోకుండా సాయంకాల సమయంలో మిద్దెక్కి వివస్థగా ఉన్న స్త్రీ స్నానము చేస్తుంటే ఎప్పుడైతే ఆయన కళ్ళు ఆమె మీద పడ్డాయో అప్పుడే ఆయన రక్షణ పోయింది. ప్రియులారా, ఆకాను మనకందరికీ తెలుసు. యెరికో జయించిన తర్వాత దేవుడైన యెహోవా చెప్తాడు, ఇది శపించబడిన ప్రదేశం, ఇందులో దేనిని కూడా మీరు ఆశించడానికి వీలు లేదని కరాఖండిగా చెప్పినప్పుడు కూడా ఆకాను అనేవాడు వెళ్ళాడు. ఒక పై వస్త్రము మంచి సీనారు పై వస్త్రాన్ని, 200 తులములు వెండి, 50 తులములు బంగారు కమ్మిని తెచ్చుకొని గుడారంలో దాచుకున్నాడు. ఇది దాచుకున్నాడు సరే, తర్వాత కథ మనకొద్దు. ఎప్పుడైతే ఆ శపితమైన దానిలో కొంత తస్కరించాలి అనే ఆలోచన ఎప్పుడు వచ్చిందో అప్పుడు ఆయన రక్షణ పోయింది. ప్రియులారా, ఈ రక్షణ ఎప్పుడైనా పోతుంది ప్రియులారా. అందుకు భయముతోనూ వణుకుతోని కొనసాగించాలి. అలా కొనసాగించేవారు రక్షకుడిని చూస్తారు, మన రక్షకుడైన ప్రభువైన యేసయ్యని చూస్తారు. దావీదు మహారాజు అంటున్నాడు, మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడి తిని, ఓటికుండ వంటి వాడనైతిని. పూర్వం కావిడలు మోసుకొని కుండలు డ్రింకింగ్ వాటర్ చాలా దూరం వెళ్ళి తీసుకొచ్చేవారు. 4-5 కిలోమీటర్ల దూరము ఈ కావిడి బద్ద పైన వేసుకొని, కావిడికి ఇలాగ తాళ్ళు ఉంటాయి, తాళ్ళలో కుండలు పెట్టి అంత ఎండలోని కూడా నడుచుకొని ఆ డ్రింకింగ్ వాటర్ తెచ్చేవాళ్ళు. ఇప్పుడు లేవండి. చాలామంది కావిడే అంటే తెలియదు కూడా. వాళ్ళు వెళ్తే ఎంత టైం, 3-4 గంటలు ఆ నీళ్లు తేడానికి, 2 కుండలు వాటర్ తేడానికి అంత టైం తీసుకుంటుంది. అంత దూరం పోతారు. అక్కడ కూడా సెలాన్ని తీసి ఆ సెలలో ఉన్న వాటర్ని వడగట్టి అందులో వేసి తీసుకొచ్చేవాళ్ళు. 2 కుండలతో తీసుకొస్తున్నప్పుడు ఒక కుండ ఓటి కుండ, అందులో ఆ పాపం ఆయన 2 కుండలు అంత దూరం నుంచి ఇంటికి తీసుకొచ్చేసరికి ఇది దాదాపు ఒక 40% వాటర్ కారిపోయేది. ఎందుకంటే ఓటి కుండ కాబట్టి. నిండుకుండ అది చాలా అతిశయిస్తుంది. నిండుకుండ చూసావా, నేను మన యజమానికి నేను నిండుగా నీళ్లు తీసుకొస్తున్నాను, నువ్వు చూస్తే ఏంటి చాలా నీళ్లు గారిపోయావి అని వేళకోళం చేసేది. పాపం ఓటికుండ ఏడ్చుతున్నప్పుడు ఆ కావిడి మోసే యజమాని, వాళ్ళకి కావిడి ఆ మోసే యజమాని వ్యక్తే యజమాని చెప్తుంది, ఓ యజమాని, నేను నీకు సరి అయిన సేవ చేయలేకపోతున్నానయ్యా. నువ్వు నన్ను నిండుగా నింపుతున్నావు, కానీ నేను ఇంటికి వచ్చేసరికి చాలా నీళ్లు కారిపోతున్నాయ్యా. నాకు చాలా బాధగా ఉంది అని ఏడుస్తున్నప్పుడు యజమాని ఆమె చెప్పాడు కుండతో, నువ్వు ఏడవకు, మళ్ళీ నేను రేపు వెళ్ళినప్పుడు నువ్వు కుడివైపు ఉంటావు, ఎడమవైపు ఇంకొక కొండ ఉంటుంది. కుడివైపు ఆ ప్రదేశం అంతా అలా చూస్తూ ఉండు అన్నాడు. నడుస్తున్నప్పుడు నీ కుడి ప్రక్కన ఉన్న ఆ త్రోవంతటిని చూస్తూ ఉండు అన్నాడు. సరేనయ్యా అంది. మళ్ళీ ఈయన పోయి 2 కుండల నిండా నీళ్లు నింపుకున్నాడు. ఓటికుండ కుడివైపు ఉంది. కుడివైపు నుండి వెళుతున్నప్పుడల్లా కుండని మొత్తం ఆ ప్రదేశమంతా అందమైన పువ్వులతోటి, రకరకాల మొక్కలతో, రకరకాల పువ్వులతోటి ఎంతో ఆహ్లాదముగా ఉంది. ఏమి కనిపిస్తున్నాయి నీకు అన్నాడు. చూడండి ఈ పువ్వులు ఎంత బాగున్నాయండి, ఎలా వచ్చాయండి ఇవి, నేను గమనించలేదు ఎప్పుడంటే, నీవు ఎప్పుడైతే ఓటి కుండవయ్యావో
నువ్వు ఎప్పుడైతే కారిపోవడం ప్రారంభించావో, ఈ త్రోవనంతా నేను విత్తనాలు వేశాను, నీలో నుండి కారిపోయిన నీరు ద్వారా ఇక్కడ ఈ మొలకలన్నీ మొలకెత్తాయి, ఈ విత్తనాలు మొలకెత్తి ఈనాడు మన యజమాని అలంకరించడానికి కావలసిన పువ్వులు దాని ద్వారా ఆయన యొక్క టేబుల్ను నేను అలంకరిస్తున్నాను అన్నాడు. అంటే దీని అర్థం మన బలహీనతను కూడాను ఆయన బలముగా మార్చేవాడు. ఎందుకంటే ప్రియులారా, ఎప్పుడు నేను బలహీనుడునో అప్పుడే నేను బలవంతుడును. బలహీనతలో నా శక్తి నీకు పరిపూర్ణమవుతుంది, నా కృప నీకు చాలు అని చెప్తున్నాడు. ప్రియులారా, చాలామంది అనుకుంటారు వీడు బలహీనుడని, కానీ బలహీనుని కూడా బలపరిచి వాడుకున్న దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం చెబుదాం ఒకసారి. హల్లెలూయా. ఓటి కుండను నేను, నన్ను ఓదార్చుము, ఒంటి గువ్వను నేను, నీలో ఒదిగిపోనిమ్ము. ఓటి కుండను నేను, నన్ను ఓదార్చుము, ఒంటి గువ్వను నేను, నీలో ఒదిగిపోనిమ్ము. అలుసైనాను అందరికీ, నలుసైనాను నా వారికి, గడచిపోవునా నా గతి, మారిపోవునా నా స్థితి. ఓటి కుండను నేను, నన్ను ఓదార్చుము, ఒంటి గువ్వను నేను, నీలో ఒదిగిపోనిమ్ము. తలరాత ఇంతేనని తల్లడిల్లగా, తన చేయి నన్ను నడిపే మెల్లమెల్లగా. తలరాత ఇంతేనని తల్లడిల్లగా, తన చేయి నన్ను నడిపే మెల్లమెల్లగా. తన గాయము నా కోసమే కదా, ఈ కాయము యేసు కోసమే సదా. తన గాయము నా కోసమే కదా, ఈ కాయము యేసు కోసమే సదా. ఓటి కుండను నేను, నన్ను ఓదార్చుము, ఒంటి గువ్వను నేను, నీలో ఒదిగిపోనిమ్ము. అలుసైనాను అందరికీ, నలుసైనాను నా వారికి, గడచిపోవునా నా గతి, మారిపోవునా నా స్థితి. హల్లెలూయా. 4వ కుండ, 2 రాజుల గ్రంథం చూడండి. పాత నిబంధన గ్రంథంలో 308వ పేజీ, 308 పేజీ నెంబర్. అక్కడ తీస్తే, అక్కడ ఓపెన్ చేస్తే రాజుల గ్రంథం 4వ అధ్యాయం ఉంటుంది. అందులో 1వ వచనాన్ని మనం చదువుదాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను ఉండెనని మీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుల వాడు నా ఓకే. ఇక్కడ ఈ 2 రాజుల గ్రంథములో ఉండే ఒక సహోదరి ఒక ప్రవక్త దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంది. ప్రవక్త గారు, నా భర్త మీ శిష్యుడండి, చాలా భక్తిపరుడు, అప్పులు చేశాడు, చనిపోయాడు. ఇప్పుడు అప్పులు వారు వచ్చి, నేను అప్పులు తీర్చినందుకు నా 2 పిల్లలని తీసుకొని పోతామని అంటున్నారు. ఆ సహోదరి ఆమె ఇంటి పరిస్థితులను గురించి ఆ ప్రవక్తతో మాట్లాడుతూ ఉంది. ఎప్పుడైతే ఆమె పరిస్థితి చెప్పిందో, ఏం పర్వాలేదమ్మా, నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేస్తే నీ అప్పులు తీరిపోతే నువ్వు వెళ్ళిపోని అనలేదండి ఆయన. అని అనలే ఎలీషా. అమ్మా, నీ ఇంట్లో ఏమి ఉంది అని అడిగినప్పుడు, నా ఇంటిలో ఒక కుండ ఉంది, అందులో కొంచెము నూనె ఉంది అని జవాబు చెప్పింది. ఒకటి, కుమ్మరివాని చేతిలో పగిలిన కుండ, మనంతట మనమే పగిలిపోయిన కుండ,
ఓటి కుండ, నాలుగవది కొంచెము నూనె కలిగిన కుండ. ప్రియులారా, ఆ సహోదరి యొక్క భర్త భక్తిపరుడు అని సాక్ష్యం ఇస్తుంది అక్కడ. భార్యాభర్తలు ఇద్దరూ భక్తిపరులే. ఇప్పుడు ఎలా ఉందంటే, భార్య ప్రార్థన చేస్తే భర్త షికారు చేస్తూ ఉంటాడు, భార్య బైబిల్ చదువుతుంటే భర్త టీవీ చూస్తుంటాడు. అంటే భార్యాభర్తలు ఇద్దరిలో కూడా ఆ భక్తి అనేది బ్యాలెన్స్డ్గా లేదు. ఇలా ఉంది, బ్యాలెన్స్డ్గా లేదు. ఎవరి ఇంటిలో, ఎవరి గృహములో భార్యాభర్తలు ఇద్దరూ కూడా భక్తిపరులై ఉంటారో ఆ కుటుంబము గొప్పగా దీవించబడుతుంది. ప్రియులారా, ఇక్కడ భక్తి గురించి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, భక్తిలో ఉన్న శక్తిని కొందరు ఆశ్రయించని వారిగా ఉన్నారని చెప్తున్నాడు. భక్తిలో శక్తి ఉంది అంటే భక్తిగా జీవించినప్పుడు ఎన్నో పరిస్థితులు అడ్డంగా ఉంటాయి. భక్తిగా జీవించినప్పుడు ఎన్నో ఆటంకాలు ఉంటాయి. భక్తిలో జీవించినప్పుడు ఎన్నో పరిస్థితులు ఏడిపించేవిగా ఉంటాయి. భక్తిలో జీవించినప్పుడు ముందుకు నడవలేని ఆటంకములుగా ఉంటాయి. అంటే నీలో ఉన్న భక్తి ద్వారా వచ్చిన శక్తి దానిని ఎదిరించాలి. శక్తితో దానిని ఎదిరించవచ్చు. దానిని భక్తి అంటారు. నీ భక్తిలో శక్తి లేకపోతే ఆ పరిస్థితికి నువ్వు లోబడిపోతావు. దానిని బట్టి భక్తి అంటే నీ భక్తిలో శక్తి లేకపోతే ఆ పరిస్థితులకు నువ్వు ఖచ్చితంగా లోబడిపోతావు, అక్కడే నిలబడిపోతావు, ముందుకు వెళ్ళలేని పరిస్థితి. షద్రకు, మెషకు, అబేద్నెగోలు భక్తిలో నిలబడ్డారు కాబట్టే మండుచున్న అగ్నిగుండం చల్లారిపోయింది. ఒక విశ్వాసి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు, నేను ఈరోజు 7 అధ్యాయాలు చదివానండి అని ఎంతో సంతోషంతో చెప్పాడు. ఓహో, అలాగా, చాలా సంతోషం. నువ్వు చదివేమంటున్నావు కదా, ఆ అధ్యాయంలో కొన్ని మాటలు నువ్వు చెప్పగలవా? నాకు కొన్ని నీకు జ్ఞాపకం ఉన్న మాటలు చెప్పగలవా అంటే ఒక్క మాట కూడా ఆయన చెప్పలేకపోయాడు. ఇక్కడ మనం చదివినది ఇది భక్తి కాదండి. ఎందుకంటే నువ్వు చదివేది నీకు జ్ఞాపకం ఉండేటట్లు చదవాలి. కొంతమంది కథల పుస్తకాలు చదువుతారు, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కథలన్నీ జ్ఞాపకం ఉంటాయి, కానీ అప్పుడు చదివిన బైబిల్ మాత్రం జ్ఞాపకం ఉండదు. ఎందుకు? నీకు భక్తి లేదు. చిన్నప్పుడు ఎప్పుడో అవ్వ పక్కనో నాయనం పక్కనో పడుకున్నప్పుడు కథలు చెప్తారు. ఆ కథలు ఇప్పుడు కూడా నాకు కూడా గుర్తున్నాయి, కానీ ఇప్పుడు చదివిన బైబిల్ మాత్రం గుర్తుండదు. ఇది భక్తి కాదండి, భక్తి లేదు. చిన్నప్పుడు నువ్వు చేసిన దొంగతనం నీకు జ్ఞాపకం ఉంటుంది, చిన్నప్పుడు నువ్వు ఎవరితో దెబ్బలాడావో ఆ దెబ్బలాట కూడా జ్ఞాపకం ఉంటుంది, కానీ ఇప్పుడు చదివిన బైబిల్ మాత్రం జ్ఞాపకం ఉండదు. ఎందుకంటే భక్తిగా ఉంటే ప్రభువునకు సంబంధించినది ప్రతీదీ జ్ఞాపకం ఉంటుంది. ప్రియులారా, భక్తి లేకపోతే అది జ్ఞాపకం ఉండే ప్రసక్తి లేదు చిన్నప్పుడు అయితే. కానీ ఇప్పుడు చదివింది జ్ఞాపకము లేదు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు భక్తితో, భయముతో నువ్వు ఆ యొక్క మాటలు చదవలేదు. ఏదో న్యూస్ పేపర్ చదివినట్టు చదివావు, అది కాదండి. ఒక సహోదరి ప్రవక్త దగ్గరికి వచ్చి అంటుంది, నా భర్త భక్తిపరుడండి అని సాక్ష్యం ఇస్తుంది. అప్పులు చేశాడు, ఇప్పుడు అప్పుల వారు వచ్చారు, నా 2 కుమారులను కూడా తీసుకువెళతాను అంటున్నారు. అపోస్తలుడైన పౌలు ఏమంటాడో తెలుసా? నీ అప్పు పత్రాన్ని సిలువ మేకుకు కొట్టి దానిని చింపివేశాడు అని చెప్తున్నాడు. అప్పులవాడు ఎవరు? అప్పులవాడు అపవాది. మన పిల్లలను తీసుకుని వెళతాడు అపవాది. కుటుంబంలో భార్య భర్త వారిద్దరి మధ్య భక్తి లేకపోతే పిల్లలను సాతాను అప్పుల వారు వచ్చి తీసుకుని వెళతారు. పౌలు గారు అంటాడు, ఏం చెప్తాడంటే, ప్రేమ యందు తప్ప మరి దేని యందు అచ్చి ఉండకండి. అచ్చి అంటే అప్పు ఉండకండి అని అర్థం. పుట్టినప్పుడు నుండి మనము పాపము అనే అప్పులోని జీవిస్తున్నాం ప్రియులారా. ఈ పాపం అనే అప్పు పత్రాన్ని ఎప్పుడైతే మన ప్రభువైన యేసయ్యకు ఇస్తామో, యేసయ్య సిలువ మేకుకు కొట్టి ఆ పాపం అనే అప్పును చింపివేస్తాడు. పాపం అనే అప్పు పత్రం
మన దగ్గర ఉన్నంతకాలం అపవాదికి మనము రుణపడి ఉంటాం. వాక్యం సెలవిస్తుంది ఈ రీతిగా, మీ ఇంటిలో ఏముంది అని ప్రవక్త అడగగానే, నా ఇంటిలో కొంచెము నూనె గల కుండ ఉంది అంది ఆమె. ఈరోజు మీ ఇంటిలో ఏముంది అంటే ఏం చెప్తావమ్మా? మా ఇంటిలో పెద్ద టీవీ ఉంది, మా ఇంట్లో పెద్ద ఫ్రిడ్జ్ ఉంది, డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది, మా ఇంట్లో పెద్ద వాషింగ్ మిషన్ ఉంది, ఇక ఎన్ని మొత్తం ఏకరువు పడతావు అన్నీ. కానీ ఇక్కడ ఈమెమంటుంది, ఈ సహోదరి కొంచెము నూనె గల కుండ ఉంది. ఎంత మంచి మాట అండి. అమ్మా, నువ్వు వెళ్ళి ఇరుగు పొరుగులు వారి దగ్గర పాత్రలన్నీ అరువు తెచ్చుకొని నీ ఇంటి లోపలికి వెళ్ళి పాత్రలన్నీ పక్కన వరుసగా పెట్టి, నీ పిల్లలను కూడా లోపలికి తీసుకెళ్ళి తలుపు వేసుకొని, కొంచెము నూనె గల కుండ ఉంది కదా, ఆ కుండలోని ఈ పాత్రలన్నింటిలో కొంచెం పోసినప్పుడు పాత్రలన్నీ నిండిపోతాయి. ఆ నూనెను నువ్వు అమ్మి నీ అప్పులు తీర్చుకో అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ కుండ నీ అప్పులు తీర్చేయకుండా, ఆ కుండ అప్పుల వారి నుండి విడిపించేయకుండా, ఆ కుండ నీ పిల్లలను అప్పుల వారు తీసుకుని వెళ్లకుండా తప్పించేయకుండా, ఆ కుండ భక్తిపరుడైన నీ భర్త చేసిన అప్పులను పిల్లల వరకు రాకుండా ఆపు చేసేయకుండా, ఆ కుండలో కొంచెము నూనె ఉంది. ఇక్కడ మనము ఉన్నవారందరము కూడా ఆ కొంచెము నూనె కలిగిన కుండలమే. మనం ఏం చేయాలి? ఈ కొంచెము నూనె గల కుండలుగా ఉన్న మనము, మనలో కుండలో ఉన్న నూనెను, అంటే మనలో ఉన్న ఆత్మ సంబంధమైన ఆ నూనెను ఇతరుల కుండలలో పోసేవారిగా మనం ఉండాలి. ఏమీ లేని కుండలలోని మనము పోసినప్పుడు మనము ఎంతో ఆశీర్వదించబడతాం. ప్రియులారా, రాజులకు ప్రవక్తలకు అభిషేకించడానికి నూనె కావాలి. గాయములు తగిలిన వారికి గాయాలకు పుయ్యడానికి ఉపయోగించడానికి నూనె కావాలి. అయితే నీలో ఉన్న నూనె ఇతరులకు పోసేటట్లుగా, ఖాళీ కుండలు నింపేవిగా, ఎన్ని కుండలు నీవు నూనెతో నింపగలిగితే అంతగా నీవు ఐశ్వర్యము నీవు కలిగిన వాడిగా, కలిగిన దానిగా ఉంటావు. దేవునికి మహిమ కలిగినగా. కుమ్మరి చేతిలో పగిలిపోయిన కుండ బాగు చేస్తాడు. మనంతట మనము పగిలిపోయిన కుండ నిరాశే మిగులుతుంది. ఓటికుండ వంటి వాడు ఓడిపోయాడు. నీలో ఉన్న భక్తి రోజు రోజుకు తగ్గిపోతుంది. వాక్యానుసారమైన జీవితం, పరిశుద్ధత, రక్షణ, ప్రేమ, సాత్వికం రోజు రోజుకి కారిపోతుంది. ఎందుకంటే ఓటికుండ కనుక. కొంచెము నూనె గల కుండ అనేక కుండలను నింపేవిగా సామర్థ్యత ప్రవక్త చేత అనుగ్రహించబడింది. ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, నీ ఇంటిలో ఏమి ఉంది? ఏముంది? కొంచెము నూనెగా చాలు. ఎంతమంది బిడ్డలు ఆదరణ లేని వారుగా ఉన్నారండి. ఎంతమంది బిడ్డలు ఆరోగ్యం లేని వారిగా ఉన్నారు. ఎంతమంది బిడ్డలు సంతోషము లేని వారిగా ఉన్నారు. ఎంతమంది బిడ్డలు సమాధానము లేని వారిగా ఉన్నారు. ఎంతమంది బిడ్డలు సంతానము లేని వారిగా ఉన్నారు. వీరందరికీ నూనె అనేది నీవు పోయగలిగితే అప్పుడు నీ పరిస్థితే వేరుంటుంది. ఈ ఒక్క నూనెతోటి నువ్వు నింపగలిగితే నీకు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ప్రభువు నీకు ఇస్తాడు. ఈ 4 కుండలు మన జీవిత అనుభవంలోనే వీటిని గుర్తుపెట్టుకొని మనం ఎలా ఉన్నాం? ఓటి కుండలాగా, దావీదులాగా ఉన్నామా? పగిలిపోయిన కుండలా ఉన్నామా? దేవుని చేతిలో విరిగిపోయిన కుండ ఉన్నాము? ఉంది, భరోసా ఉంది. ఆయన మళ్ళీ ఇంకొక నిర్మాణాన్ని చేసి ఒక మంచి పాత్రగా నిన్ను తయారు చేస్తాడు. కొంచెము నూనె గల కుండగా ఉంటావా? అనేక మంది నీలో ఉన్న నూనెని పోసి వారందరికీ కూడా దేవుని యొక్క శక్తిని అనుగ్రహించే వాడిగా నువ్వు ఉంటావా? అలా ఉంటే నీ జీవితం ధన్యం. కుమ్మరి చేతిలో మంటివలే, తల్లి ఒడిలో పసి బిడ్డవలే. కుమ్మరి చేతిలో మంటివలే,
తల్లి ఒడిలో పసిబిడ్డవలె అయ్యా నీ కృపతో నన్ను మార్చుము, యేసయ్యా నీ పోలికగా నన్ను దిద్దుము. కుమ్మరి చేతిలో మంటివలే, తల్లి ఒడిలో పసిబిడ్డవలే, నాలోని స్వయమును నలుగా గొట్టుము, నాలోని వంకరలు చక్కగా చేయుము. నీ పోలిక వచ్చే వరకు నా చేయి విడువకు, సారె పై నుండి తీసివేయకు. కుమ్మరి చేతిలో మంటివలే, తల్లి ఒడిలో పసిబిడ్డవలే అయ్యా నీ కృపతో నన్ను మార్చుము, యేసయ్యా నీ పోలికగా నన్ను దిద్దుము. ప్రియులారా, ఈ 4 కొండల్లోనే మనము ఏ కొండ అయి ఉన్నామో మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ప్రభువా, నీకు పనికి వచ్చే కొండగా నన్ను చేయ్యా, కొంచెము నూనె గల కొండగా నన్ను దిద్దయ్యా. ఒకవేళ పొరపాటున నీ చేతిలో నేను పగిలిపోతే మళ్ళీ నన్ను జికటగా చేసి ఒక మంచి పాత్రగా నన్ను చేయి ప్రభువా అని ప్రార్థించుకుందాం. ప్రియులారా, ఈరోజు మనము ఎలా ఉన్నామో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక.